నేను ఇట్లాగే ప్రార్థనలకు వెళ్తా ఉంటే మా ప్రాంతంలో ఎక్కడ మీటింగ్లకు పోయినా నేను అక్కడ బ్యాగు పట్టుకుని ఒక తల్లి కనబడింది నాకు. ఏసన్న గారు మా ఇంటికి ఒక్కసారి అడుగుపెట్టి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి. దైవ సేవకులు మా ఇంట్లోకి అడుగు పెడితే మాకు ఎంత ఆశీర్వాదం అండి అనింది. ఒకసారి కాదు, ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వచ్చేది. ఆ సభల్లో మాత్రమే నేను చూసేవాడిని. మా చర్చికే రాదు పొరపాటును కూడా. సభల్లో మాత్రం వస్తా ఉండదు బ్యాగ్ పట్టుకొని. నేను చెప్పాను, ఆ దారిని వెళ్ళేటప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రేరేపించబడినప్పుడు వచ్చేస్తాను అన్నా. అలాగే అంది. చాలా సార్లు నాకు చెప్పింది కనుక నేను మనసులో పెట్టుకున్నా. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ఇంటికి వెళ్లి ప్రార్థన చేయమని ప్రభు నన్ను ప్రేరేపించాడు. వాళ్ళు ఏ ఆపదలో ఉన్నారో ఏమైందో ఏంటో ప్రభు ఇప్పుడు ఉన్నట్టుగా నాకు జ్ఞాపకం చేశాడని వెంటనే ఉదయం 7:30 గంటలప్పుడు వెంటనే మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన వెంటనే పిల్లలంతా సిద్ధపడుతున్నారు. హై స్కూల్కి వెళ్లేవాళ్ళు హై స్కూల్కి, కాలేజీకి వెళ్లే 2 పిల్లలు కాలేజీకి సిద్ధపడుతున్నారు. ఇంట్లో యజమానుడు అప్పటికి 2 రోజులైంది డ్యూటీకి వెళ్లి, ఏదో లారీ మీద పనట వెళ్ళిపోయాడు. ఈమె మాత్రం ఉంది. ఈమె ఏం చేస్తుందంటే అంట్లు అడుగుతా ఉంది. నేను వెళ్ళి, అమ్మా వందనాలమ్మా అన్నా. అంది. వందనాలమ్మా అన్నా. సరేలేండి అంది. ఇది వందనాలంటే సరేలేండి అంటుంది. నాకు అప్పుడే కొంచెం అనుమానం వచ్చింది. వందనాలంటే వందనాలు లేవు. ఎందుకంటే ఏదో సంథింగ్ రాంగ్ అని అనిపిస్తుంది నాకు. వందనాలమ్మంటే వందనాలల్లా సరేలయ్యా అంది. సరిగని మీరు కనబడినప్పుడల్లా ఒక చిన్న ప్రార్థన చేయమంటారు కదా, ఇప్పుడు ప్రభు చేత ప్రేరేపించబడ్డాను, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తానమ్మా అన్న. అంటే ఏమనేది తెలుసా? అయ్యా ఇప్పుడు నేను తీరిగ్గా లేను అనింది. మీరు తిరిగ్గా లేదంటే అంట్లుగా అడుగుతున్నాను, అంతకంటే మీరు పెద్ద పని ఏం చేయట్లేదు కదమ్మా అన్నా. మీరు నా మాట నుండి ప్రేరేపించబడి వచ్చాను, మీ ఇంటికి ప్రార్థన చేస్తాను, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు సిద్ధపడి, మీరు ఒక్కసారి లేచి నిలబడ్డారంటే ఇక్కడే ప్రార్థన చేసేసి ఇలాగే వెళ్ళిపోతానన్నా. ఏమండి ఏసన్ గారు ఓ మాట చెప్తాను. ఏంటమ్మా? ఈ వీధిలో నుండి అయ్యో పక్క వీధిలో నుండి మీ ప్రార్థనకి ఒక 4-5 కుటుంబాలు వస్తాయి కదండి, అందుకని ఈ 4-5 ఇళ్ళు చూసుకొని వచ్చేయండి ఇక్కడికి, నేను తీరిగ్గా ఉంటా ప్రార్థన చేస్తురు అనింది. నేను అన్నాను, అంత తీరిగ్గా నేను లేనమ్మా, ఈ 4-5 ఇళ్ళు చూసుకుని వచ్చే తీరిక నాకు లేదు, వెంటనే ఒక చోటికి వెళ్ళాలి, నా మాట వినండి, మీరు ప్రార్థన చేయించుకోండి, పిల్లలు చేస్తాను వెళ్ళిపోతానన్నా. నీకు తీరిక లేదండి అని అంటానే ఉంది. భిక్షగాడు అక్కడ వచ్చాడు. అమ్మా అమ్మా అంటూ అడుగు తినేవాడు ఒకడు వచ్చాడు. నేను తీరిగ్గా లేనురా, 4 ఇళ్ళు చూసుకొని రాపరా, తర్వాత నీకు భిక్షం పెడతాను అనింది. నన్ను ఒరే అనలేదు కానీ వాడినన్న మాటే నన్ననింది, నన్నన్న మాటే వాడిననింది. 4 ఇళ్ళు చూసుకోరారా అని వాడిననింది. ఈ 4 ఇళ్ళు చూసుకోరండి పాస్టర్ గారని నన్ననింది. తీరికగా లేదట అప్పుడు. తర్వాత నాకు మనసులో అదొక రకంగా అనిపించింది. దైవ సేవకునికి ఒక భిక్షగానికి కూడా తారతమ్యం తెలియని క్రైస్తవులు ఉన్నారా? సిగ్గుచేటు, అవమానం. నేను చాలాసార్లు నన్ను పిలిచింది ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళమని, కానీ నేను వద్దంటుంది ఏంటి, సంథింగ్ రాంగ్ అని మనసులో అనుకుని వెంటనే బయటకు వెళ్ళి స్టార్ట్ చేసుకుని బండి వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 7 గంటలప్పుడు వాళ్ళ 2వ అబ్బాయి వచ్చాడు. వచ్చి, ఏసన్ గారు దయచేసి మా ఇంటికి రావాలి ఇప్పుడు. ఏమైంది బాబు, ఏంటి? పొద్దున వచ్చాను, మరి అమ్మ వద్దనింది కదా, తీరిక లేదనింది, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావన్నా? ఏసన్ గారు మీరు అర్జెంటుగా ఇప్పుడు రావాలి, ఏసన్ గారు ప్రార్థన చేయాలి, ఏసన్ గారు రండి అని చెప్పి అన్నాడు. నేనన్నాను, నాకు ఇప్పుడు తీరికలేదు, నేను ఇప్పుడు వెంటనే ఒక మీటింగ్కి వెళ్ళాలి, ఇప్పటికే నాకు ఆలస్యమైంది, 1/2 గంట ఆలస్యమైంది, వెళ్తున్నాను, మరి ఇప్పుడు నేను రాలేను, కొంచెం తీరిక చూసుకుని వస్తానని చెప్పు అమ్మకి అన్నా. అని నేను మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్తుంటే వాడు అక్కడ నిలబడుకొని సైకిల్ దగ్గర ఏడుస్తున్నాడు. గమనించా. అబ్బాయి, తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందా? నేను రానని చెప్పాను, ఎందుకు ఏడుస్తున్నా అన్నా. గుమ్మని ఏడ్చేశాడు. దగ్గరికి రమ్మని, ఏమైంది చెప్పు, నిజం చెప్పన్నా. ఏమైందంటే మా 2వ అక్కయ్య
కాలేజీ నుంచి ఆఖరి పీరియడ్ లో కాలేజీలో ఉండకుండా ఇంటికి వచ్చేసింది. మేము ఎవరం లేం. అమ్మ ఎటు వెళ్ళిందట. ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయింది. వాళ్ళ రెండో అక్క కాలేజీ నుంచి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఊరేసుకుని చచ్చిపోయింది దట్ సేమ్ డే. ఆశ్చర్యమైపోయింది నాకు. అమ్మా, పొద్దున్నే నేను చూశాను, ప్రార్థన చేయాలని ఆశపడ్డాను. ఆ బిడ్డల్ని ప్రార్థన చేయించుకొని ఇవ్వకుండా, ఆ మనిషి ప్రార్థన చేయించుకోకుండా తీరిక లేదనింది. అమ్మో, బిడ్డ చచ్చిపోయిందంట కదా అనేసి నాకు గుండె జల్లుమనింది. సరిగాని ఇప్పుడు నేనెందుకు వచ్చేది, మీ అక్క చనిపోతే అన్నా. పోలీసు వాళ్ళు వచ్చారు. నా చావుకి కారణం మా అమ్మే అని రాసి చచ్చిపోయింది. అందుకని మా అమ్మను పట్టుకొని కొట్టారు. పోలీసు వాళ్ళు వచ్చి వ్యాన్ ఎక్కించారు. ఇప్పుడు యేసయ్య గారిని పిలిపించు, ప్రార్థన చేయించుకుంటాను అనింది. అందుకు వచ్చా. ఎందుకు, నేను ఇప్పుడు వస్తాను అనుకో తమ్ముడా. వచ్చిన తర్వాత నన్ను పట్టుకుని ఆడుస్తుంది మీ అమ్మ. అయ్యా పాస్టర్ గారు, నేనెంత భక్తురాలను, నేనెంత నీతి మంత్రాలను, అన్ని ప్రార్థన కూడాలకు వచ్చేదాన్ని కదయ్యా, ఈ పోలీసు వాళ్ళకి చెప్పయ్యా అని అంటది. నేను చెప్పబోయాను అనుకో, అయ్యా పోలీసు వాళ్ళు అంటారు, మాకు కాదయ్యా నువ్వు చెప్పాల్సింది, నువ్వు కూడా వ్యానెక్కు, అక్కడ పెద్దవాళ్ళు చెప్తావు, నన్ను వ్యానెక్కిస్తారు. నాకెందుకు వచ్చిన గొడవ ఇది? నాకెందుకు వచ్చిన గొడవ? మీ అమ్మ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తాను కానీ బాబు, అమ్మని వ్యాన్ లో పోమని. అక్కడ తీరిగ్గా ఉంటది. అక్కడ తాళింపు వేసుకునే పని ఉండదు. అక్కడ ఎసురు పెట్టే పని ఉండదు. ఎవరికి ఎసురులు పెట్టే పని ఉండదు. అక్కడ తీరిగ్గా కూర్చుంటది. అక్కడ తీసుకెళ్ళమను. ఉదయాన ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ప్రేరేపించబడి ఇంటికి వచ్చి బ్రతిలాడితే ప్రార్థనను నిరాకరించింది. ప్రియమైన సహోదరులారా, దేవుని పిలుపు, దేవుని వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా, కళలో అప్పుడప్పుడు దర్శన రూపంగా దేవుని వాక్కు నిన్ను దర్శించినప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను వెంటనే వాక్యానికి లోబడి పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నీ జీవితంలో గొప్ప రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించాలి. చదువంతా అయిపోయిన తర్వాత చూద్దాంలే, పెళ్ళైపోయిన తర్వాత చూద్దాంలే, పిల్లలకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మారు మనసు పొందుతాంలే అని నీవు వాయిదాలు వేస్తూ ఉన్నావో, నీ పరిస్థితి వాయిదా వేసినంత ఆలస్యం కాదు. హఠాత్తుగా ఎన్నిసార్లు చెప్పినా వినని వారి మీదకి శాపము హఠాత్తుగా వచ్చి పడిపోద్ది. ఆ తర్వాత నీ పరిస్థితి దారుణం.